పన్నీర్ బఠానీ మసాలా. ఈ వీడియో అయితే శివరాత్రి రోజుది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టి ముందుగా కొంచెం ఆయిల్ వేసి అందులోనే కట్ చేసుకున్న ఆనియన్, టమాటా వేసి అందులో కొంచెం పుదీనా వేయడం ద్వారా ఫ్లేవర్ బాగుంటుంది. అవి త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పును కూడా వేసి వాటిని సాఫ్ట్గా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన వాటిని ఒక మిక్సీ జారులో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి క్యూబ్లలాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే అందులో వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా ఫ్రై చేయడం ద్వారా పన్నీర్ త్వరగా మగ్గుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని అయితే వేరే ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన వాటిలోనే 2 కాజు కూడా వేయడం ద్వారా గ్రేవీ చిక్కగా వస్తుంది. అందులోనే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఆయిల్లో యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ కూడా వేయడం ద్వారా గ్రేవీ బాగుంటుంది. తర్వాత అందులో బఠానీ వేసి అవి బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా అందులోనే యాడ్ చేసి మరికొద్దిసేపు స్టవ్ పై అలాగే ఉంచి లాస్ట్లో కసూరి మేతి వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గర లేనందువలన ధనియాల పొడి అండ్ కొత్తిమీరని అయితే యాడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.